చందానగర్లో ఒక మురికి కూపంలాగా ఉన్నటువంటి చెరువు స్వచ్ఛతగా స్వచ్ఛందంగా వాకింగ్ ట్రాక్ గ్రీనరీ టోటల్ ఫ్లడ్జింగ్తో సహా క్లీన్ చేసి ఇవాళ ఈ వాతావరణం తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక మంచి విషయం, గొప్ప విషయం. అందరూ కూడా తెలుసుకొని శుభ్రత పాటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని మా మిత్రులు రాము గారు, చైతన్య గారు లోకల్ కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా లీగల్ లిటిగేషన్స్, లోకల్ అప్లికేషన్స్, అబ్జెక్షన్స్, జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్, ఇరిగేషన్ కోఆర్డినేషన్ మంచి చేస్తూ ఉంటే అవరోధాలు ఎన్నో వస్తాయి. ఆ అవరోధాలన్నిటి కూడా ఎదుర్కొని చందానగర్లో 2 చెరువులు, రేకులకుంట, బక్షకుంట, రెండింటినీ కూడా ఇది ఒక సుమారుగా 6 ఎకరాలు, అది 18 ఎకరాలు, ఇంకా 5 చెరువులు కూడా తీసుకొని చేస్తున్నటువంటి సందర్భం నేను చూస్తాను. వారి సహాయానికి, వారి శ్రమకి, వారి విజన్కి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ గారు వచ్చి ఎప్పటికప్పుడు చక్కటి అవగాహన కల్పించే విధానంతో, వారి విజన్తో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పనిచేసి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాలని అందరూ కూడా నెమరు వేసుకొని, అవగాహన చేసుకొని మన ప్రాంతాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని దీనికి సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా సభాముఖంగా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఆనంద్ గారు, రామ్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడో చేర్లింగంపల్లిలో చేయాలనే ఆలోచనతో ఉన్నారు. లేదన్నా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ చేయాలి అని అనగానే సరే ఫస్ట్ మీతోనే మొదలు పెడదామని మాకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి మా తరఫున, మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దీనికోసం కోఆపరేట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేక్ వాళ్ళకి కానీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఆనంద్ గారు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన కలవడమే అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇంత పుణ్యం చేస్తూ, అలాగే మొత్తం యావత్ భారతదేశంలో ఆయన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరు రావడము. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి గావించిన డాక్టర్ ఆనంద్ మలివార్ గారితో ఉన్నాం మనం. ఆయనకి మేము బ్రదర్స్ అవ్వడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఏ అనుబంధం, ఏ రకమైన బంధుత్వం లేకపోయినా బ్రదర్ అని పిలిచి ఆయన సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా చూసుకొని హైదరాబాద్ కేంద్రంగా చేసి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఒక చెరువు మొదలుపెట్టాం. ఈ చెరువుతో ఎన్నో చెరువులు రావడం జరిగింది. ఇవాళ మొట్టమొదటిగా మొదలుపెట్టిన చెరువుని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ చెరువు పేరు బక్షికుంట అండి. ఆనంద్ గారి గురించి మనందరికీ తెలిసిందే, కొత్తగా పరిచయం ఇవ్వక్కర్లేదు. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎన్నో వందల చెరువులు చేశారు. బెంగళూరు ఒక్క సిటీలోనే 35 చెరువుల పైన చేశారు. అదే కమిట్మెంట్తో బ్రదర్ నేను అక్కడ 35 చేస్తే ఇక్కడ కూడా 35 ఖచ్చితంగా చేస్తాను మీతో పాటు, మీకు ఒక 2-3 సంవత్సరాల్లో 35 చెరువులు చేసే బాధ్యత నాది అని మాకు మాట ఇవ్వడమే కాదు, ప్రతిరోజు మా వాట్సాప్ గ్రూపుల్లోని కాన్ఫరెన్స్ కాల్స్లోని అన్నింటిలో కనెక్ట్ అవుతూ ఏమవుతుందని గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందు నుండి నడిపించారు. మాకు ఆనంద్ గారి సహకారంతో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు, శ్రీ గాంధీ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మేము ఎప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళినా మా మిత్రులు వచ్చారని చెప్పి, ఆయన ఎంత బిజీగా ఉన్నా మమ్మల్ని చూస్తూనే గబగబా ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి గబగబా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన మా వెంటే వచ్చి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి, గవర్నమెంట్ నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ వేరే సమస్యలు ఏమున్నా అన్నీ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అలాగే ఎంతో చక్కగా అరే ఇక్కడ ప్రాబ్లం ఉందా అని చెప్పి అఫీషియల్స్ అందరికీ తెలియడంతో వాళ్ళు కూడా హుటాహుటిని వచ్చి మా అందరికీ ఎంతో హెల్ప్ చేశారు. సో we thank all government officials, GHMC, irrigation department and all the people who supported in this journey, especially my team అందరూ, చైతన్య గారు, శ్రీని గారు, శివానంద్ గారు, ఫినామ్ పీపుల్ నుంచి శ్రీలత గారు,
సుష్మా గారు బెంగళూరు నుంచి అండ్ మేమందరం ఒక టీమ్గా ఏర్పడి చేశాం. అవినాష్ అండ్ సందీప్ ఇక్కడ లోకల్ సివిల్ కాంట్రాక్టర్స్ మాకు చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గైడ్ చేసి ఈ చెరువు ఇంత అందంగా రావడానికి చేశారు. థ్యాంక్ యూ బ్రదర్, విల్ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hyderabad, we are doing first lake in Telangana. Our idea is natural lake, without steel structures, cement, concrete, anything. Natural water, mud, plants and trees. That is the concept. And no sewage in the lake, only rainwater. Thanks for Finam company for supporting this initiative. Thanks for GHMC and Minor Irrigation Department for building this. And this entire colony people, they put effort and they rejuvenated this lake. And whatever lake is happened today because of society and public. And this lake we finished it in 3-4 months. But last 2 years we were waiting for filling the water plant.